హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు 100 గజాల ఇల్లు G+1 40 ఫీట్ రోడ్డు 33 ఫీట్ రోడ్డు లోతో కలిగి ఉన్న ఇల్లు కేవలం 65 లక్షలకి మీ ముందుకు తీసుకొచ్చాను. ఇల్లు వచ్చేసి మనకు అబ్దుల్లాపూర్ మెట్రోలో ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోవద్దు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు, షేర్ చేయగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు ఎక్కడుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇల్లు గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మనం లొకేషన్ గురించి క్లియర్ గా మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు అబ్దుల్లాపూర్ మెట్రోలో ఉంటుంది. ఈ అబ్దుల్లాపూర్ మెట్రో అనేది మనకు ఏదైతే మీరు పెద్ద రోడ్ చూస్తున్నారో పెద్ద రోడ్ వచ్చేసి విజయవాడ హైవే 6 హైవే కాబోతుంది. మీరు చూస్తున్నట్టయితే ఆ హైవే నుంచి కేవలం మనకు కవాడిపల్లి రూట్ లో ఇక్కడికి చేరుకోవడానికి 1.8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అదే విధంగా మనకు రామోజీ ఫిలిం సిటీ నుంచి కూడా కేవలం ఇక్కడికి రావడానికి 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇల్లు వచ్చేది మనకు హరిప్రియ ఎన్క్లేవ్ హుడా లేఅవుట్ లో ఉంటుంది. మంచి లేఅవుట్, చాలా బాగుంటుంది. ఏదైతే మీరు పెద్ద రోడ్డు చూస్తున్నారో ఆ రోడ్డు అయితే వచ్చేసి మనకు అబ్దుల్లాపూర్ మెట్రో నుంచి కవాడిపల్లి వెళ్లే రోడ్డు. ఆ రోడ్డు నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో ఇల్లు ఉంటుంది. ఇక మనం ఇల్లు విషయానికి వస్తే ఇల్లు వచ్చేసి మనకు 100 గజాల్లో G+1. ముందు చూస్తున్న రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ల రోడ్డు. ఈ 40 ఫీట్ల రోడ్ వచ్చేసి మనకు సౌత్ లో ఉంటుంది. ఇటు వచ్చేసి మనకి ఇది వెస్ట్ కు వచ్చేసి మనకు 33 ఫీట్ల రోడ్డు. డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే మనకు 30x30 సైజులో ఉంటుంది. కార్నర్ బిట్, వెంటిలేషన్ చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో సెట్ బ్యాక్లు తీసుకోకుండా ఎక్సలెంట్ ప్లానింగ్ తోని మంచిగా కట్టారు. లోపల ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం సౌత్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాము. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, వర్క్స్ కంప్లీట్ చేసి ఇస్తారు. మనం ఇప్పుడు పార్కింగ్ లో ఉన్న పార్కింగ్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఒక కార్ పట్టగా కూడా 4-5 బైకులు పెట్టుకునే విధంగా ఉంది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు తాండూరు బండలతోని బ్లాక్ పట్టీలతో ఎక్సలెంట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది బోర్ పాయింట్. బోర్ మాత్రం పుష్కలంగా నీళ్లు పట్టి నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకు 3000 కెపాసిటీ గల సంపు. ఇంత పెద్ద సంపు ఎందుకంటే G+1 ఇల్లుంది కాబట్టి నీళ్ళకి ఎక్కడ తక్కువబడే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మెట్ల కింద కూడా ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా మంచి విశాలంగా ఇవ్వడం జరిగింది. అటు కూడా మనకు ఒక చిన్న గేట్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. ప్లానింగ్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే సెట్ బ్యాక్ ఇవ్వలేదు కాబట్టి. ఎందుకు ఇవ్వలేదంటే 2 రోడ్లు ఉన్నాయి కాబట్టి వెంటిలేషన్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. లోపల మాత్రం రూమ్స్ చాలా కుదిరాయి. పేరుకే మనకు సౌత్ ఫేస్ కైనా వాస్తు ప్రకారంగా ఈస్ట్ కు మనకు మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మెయిన్ డోర్ కూడా చాలా స్టాండర్డ్ గా ఉంది. హాల్ కూడా చూసుకోండి, హాల్ కూడా ఎంత విశాలంగా ఉందో. మనకు సెట్ బ్యాక్లు ఇవ్వలేదు కాబట్టి మంచి రూమ్స్ మాత్రం చాలా బాగా కుదిరాయి. చూసుకోండి, మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2/6 ఆఫీస్ సెల్స్ వాడడం జరిగింది. ఇటు వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వబడింది. వాస్తుకి ఎలాంటి దోషాలు లేకుండా బాగా కట్టడం జరిగింది. ఇది వచ్చి మన కిచెన్, ఒక 2 వంట చేసుకునే విధంగా మంచి ఎల్ ఆకారంలో బ్లాక్ ఫాట్ కిచెన్ తోని మంచి వెంటిలేషన్ పరంగా మంచి విండో తోని ఒక ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది 1 BHK అని చెప్పుకున్నాం కదా. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ లో కూడా చూసుకోండి 6x6 బెడ్ వేసుకునే విధంగా చాలా బాగుంది. అన్ని రకాల చాలా బాగుంది. మనకు ఇక్కడ లోరు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల మనకు సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, బాత్రూమ్ కూడా పైన వరకు టైల్స్ ఏమైనా కాకుండా వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లానింగ్ అయితే చాలా బాగుంది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది కింద చూసారు కదా, ఒక పార్కింగ్ అండ్ 1 BHK, పైన మనకు 2 BHK ఉంది. చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నా. చూసుకోండి, మనకు ఫ్లోరింగ్ మనకు బాల్కనీ ఫ్లోరింగ్ మాత్రం మనకు 6 ఫీట్ల ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, చాలా బాగుంది బాల్కనీ. ఇది వచ్చి మనకు గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇందులో కూడా మనకు వుడ్ కలర్ తో మంచి ఫాల్ సీలింగ్, లైట్లు కూడా ఇవ్వబడతాయి. చిన్న చిన్న పనులు ఉంటే అన్ని కంప్లీట్ చేసి ఇవ్వబడతాయి. ఇగో చూసుకోండి, మనకు మెయిన్ డోర్ కూడా మనకి ఇది నార్త్ కు ఉంది. వాస్తు ప్రకారంగా కింద ఈస్ట్ కి ఇచ్చారు, పైన నార్త్ కి ఇచ్చారు. ఎక్కడ సౌత్ అన్న మాటనే లేదు. చూసుకోండి, మనం లోపలికి అయితే ఎంట్రన్స్ అయితే చూసుకోండి, విశాలమైన ఎల్ షేప్ హాల్ ఇవ్వడం జరిగింది. మనకు చూసుకోండి, హాల్ కూడా ఎంత పెద్దగా ఉందో. దీంట్లో కూడా రెడ్ గ్రానైట్ బ్లాక్ పట్టీలతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్లతో మీకు అన్ని కలర్లు చేసి అన్ని కంప్లీట్ ఇవ్వబడుతుంది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది చూసుకున్నట్లయితే మనకు పూజ గది కూడా ఇచ్చారు. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది కిచెన్
కిచెన్ కూడా చూసుకోండి ఎంత మంచి ప్లానింగ్ తోని ఇద్దరుండి వంట చేసుకునే విధంగా ఎల్ షేప్ లో బ్లాక్ ప్లాట్ఫామ్ తోని మనకు అన్ని యూపీవీసీ విండోస్ అవుతాయి. ఇవన్నీ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇవ్వబడుతుంది. మీకు కిచెన్ కానుకునే మనము మీరు చూస్తున్నట్టయితే మనకి ఇది వాష్ పాయింట్ కూడా చూడు ఎంత విశాలంగా వచ్చిందో. ఇందులో మనకు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా గిన్నెలు తోముకునే విధంగా 2 నల్ల పాయింట్లు కూడా ఇవ్వబడ్డాయి. ఇదే మనకు సౌత్ రోడ్ 40 ఫీట్ల రోడ్డు, వెంటిలేషన్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా బాగుంది, మంచి ప్లానింగ్ తో ఉంది. ఇల్లు సైజులు 30x30 సైజులు ఉన్నాయి కాబట్టి ఇంత మంచిగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత మంచిగా ఉందో. ఇల్లు సైజులు బాగున్నాయి కాబట్టి ఇందులో 6x6 బెడ్ వేసుకో కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంటుంది. మనకు సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా కానీ, ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ, వెంటిలేషన్ పరంగా విండో విషయంలో చూసుకున్నా కానీ అన్ని రకాల చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీకు అన్ని రకాల కంప్లీట్ చేసి ఇవ్వబడుతుంది. పైన వరకు టైల్స్ వేయడం అనేది జరిగింది. మనకు వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు అబ్దుల్లాపూర్ మెట్టు మండలం కిందికి వస్తుంది. ఇది లొకేషన్ పరంగా అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయినాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి సైజులు ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా ఒక 2 దివాన్లు వేసి ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో కూడా పడుతుంది. ఇది మనకు యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ తో ఇవ్వబడతాయి. పైన ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ, మన భవిష్యత్తులో కవర్ చేసుకునే విషయంగా అన్ని రకాల మనకు సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా కానీ వాస్తు ప్రకారంగా మనకు లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వబడింది. ప్రతి ఒక్కటి మంచి ప్లానింగ్ తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా 30x30 సైజుతో చాలా మంచి బ్రహ్మాండమైన యూజ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు స్థలాన్ని అయితే. ఫ్రెండ్స్ దీని రేట్ ఎంత, దీనికి మనకు బ్యాంకులో ఎంత వరకు వస్తుంది, టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏదైతే ఆ మెయిన్ రోడ్ చూస్తున్నారో అదే మనకు అబ్దుల్లాపూర్ మెట్టు నుంచి కవాడిపల్లి వెళ్ళే రోడ్డు. ఆ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో ఇల్లు ఉంటుంది. అది కూడా హుడా లేఅవుట్ లో ఉంటుంది. అన్ని రకాల చాలా బాగుంటుంది. ఇక లోన్ పరంగా చూసుకున్నట్టయితే మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే 90% వరకు లోన్ వస్తుంది. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక రేట్ అయితే ముందే చెప్పాను, మళ్ళొకసారి చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకు 65 లక్షలు చెప్తున్నారు. మీ క్యాష్ కండిషన్ బట్టి మనకు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మనకు 2 రోడ్లు ఉన్నాయి కాబట్టి మనకు అన్ని రకాల చాలా బాగుంటుంది. మన సౌత్ కు వచ్చేసి 40 ఫీట్ల రోడ్ చెప్పడం జరిగింది. వెస్ట్ కు వచ్చేసి 33 ఫీట్ల రోడ్డు. అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఏ డౌట్ ఉన్నా పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి దానికి ఫోన్ చేసినట్లయితే మీకు ఇల్లు లొకేషన్ గురించి అయినా సరే, ఇల్లు కన్స్ట్రక్షన్ విషయంలో సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మీకు తెలపడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలు అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.